హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజిక్ ఫ్రెండ్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి వైల్కి డూ వైల్ గురించి డిఫరెన్స్ గురించి అయితే మనం నేర్చుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ప్రీవియస్గా అయితే మన ఛానల్లో వైల్ పైన డూ వైల్ పైన వీడియో ఉంది. మీరు ఇంతవరకు ఆ వీడియోస్ చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూడండి. దాని తర్వాత ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మనం వైల్కి డూ వైల్ డిఫరెన్స్ గురించి చూడబోతున్నాం. సో ఫస్ట్ మనం ఈ వైల్ యొక్క సింటాక్స్, డూ వైల్ యొక్క సింటాక్స్ చూద్దాము. దాని తర్వాత ఇవి రెండు ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయని చూద్దాము. దాని తర్వాత వాటి మధ్యలో డిఫరెన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు స్క్రీన్ పైన మీకు వైల్ లూప్ యొక్క సింటాక్స్ కనిపిస్తుంది. సో రైట్ సైడ్లో మీకు డూ వైల్ యొక్క సింటాక్స్ కనిపిస్తుంది. మనకి మేజర్గా డిఫరెన్స్ అనేది సింటాక్స్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. సో దీనికంటే ముందు ఒక విషయాన్ని ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మీరు ఇక్కడ ఏ లూప్ అయినా రన్ అవ్వాలంటే 3 మేజర్ కాంపోనెంట్స్ ఉంటాయి. అవేంటంటే ఇనిషియలైజేషన్ ఒకటి, కండిషన్ ఒకటి, అప్డేషన్ ఒకటి. ఇవి వైల్లో ఉన్నాయి, మనకి డూ వైల్లో కూడా ఉన్నాయి. సో దీంతోనే కాదు, మన నెక్స్ట్ ఫర్ లూప్ ఉంది. ఫర్ లూప్లో కూడా ఉంటుంది అనమాట. కంపల్సరీగా లూప్ రన్ అవ్వాలంటే ఈ 3 కాంపోనెంట్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. సో మేజర్గా మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే వైల్కి డూ వైల్కి డిఫరెన్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ మనకి అసలు ఈ వైల్కి డూ వైల్కి డిఫరెన్స్ ఏంటి, ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందో ఒకసారి చెక్ చేద్దాం. సో నార్మల్గా మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఈ వైల్ లూప్ని ఏమనొచ్చు అంటే మనం ఈ వైల్ లూప్ని ప్రీ టెస్ట్ లూప్ అనొచ్చు. ఈ డూ వైల్ని మనం ఏమనొచ్చు అంటే పోస్ట్ టెస్ట్ లూప్ అనొచ్చు. సో వీటిని ప్రీ టెస్ట్, పోస్ట్ టెస్ట్ ఎందుకంటారో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో వైల్ లూప్ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ వైల్ లూప్లో ఇనీషియల్గా ఫస్ట్ మనం కండిషన్ చెక్ చేస్తాం. కండిషన్ ట్రూ అయితే అప్పుడు ఏమవుతుందంటే ఈ వైల్ లూప్ యొక్క బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఒకసారి కండిషన్ చెక్ చేసిన తర్వాత కండిషన్ ట్రూ అయితేనే బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒకసారి బాడీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత లాస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వగానే మళ్ళీ కంట్రోల్ ఏమవుతుందంటే మళ్ళీ అగైన్ కండిషన్ దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ కండిషన్ చెక్ చేస్తాం. కండిషన్ ట్రూ అయిందంటే మళ్ళీ వన్స్ అగైన్ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. బాడీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, కండిషన్ దగ్గరికి వెళ్తుంది. ఈ ప్రాసెస్ ఇలా జరుగుతూనే ఉంటుంది. ఎప్పటిదాకా అంటే ఈ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు. సో ఇక్కడ మేజర్గా మనం అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే ఈ వైల్ లూప్లో మనం గ్యారంటీ ఇవ్వలేము. ఏమని గ్యారంటీ ఇవ్వలేము అంటే అట్లీస్ట్ మనకి బాడీ ఎగ్జిక్యూట్ అవుతుందనే గ్యారంటీ మనం ఇవ్వలేము. ఎందుకంటే ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తాము. కండిషన్ ట్రూ అయితేనే బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఫస్ట్ టైమే మనకి కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, అప్పుడేంటి ఈ బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. కాబట్టి మనం ఇక్కడ ఎటువంటి గ్యారంటీ ఇవ్వలేము. మనకి బాడీ ఎగ్జిక్యూట్ అవుతుందనే గ్యారంటీ ఎటువంటిది ఇవ్వలేము అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ వైల్ లూప్ని ప్రీ టెస్ట్ లూప్ అని ఎందుకంటారంటే ఫస్ట్ కండిషన్ చెక్ చేసిన తర్వాత బాడీని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏమంటాం అంటే ప్రీ టెస్ట్ లూప్ అంటారు. అదే మీరు ఇక్కడ డూ వైల్కి వచ్చినట్టయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కండిషన్ అనేది మనకి బాటంలో ఉంది. అదే వైల్లో అయితే మనకి కండిషన్ ఎక్కడ ఉందంటే టాప్లో ఉంది. సో ఇక్కడ కండిషన్ టాప్లో ఉంది కాబట్టి ఫస్ట్ కండిషన్ చెక్ చేసిన తర్వాత బాడీని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో ఇక్కడ కండిషన్ అనేది బాటంలో ఉంది కాబట్టి దీని ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ ఒకసారి ఈ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ టైం ఈ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ బాడీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత లాస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వగానే కంట్రోల్ ఏమవుతుందంటే కండిషన్ దగ్గరికి వెళ్తుంది. సో ఈ కండిషన్ ట్రూ అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వన్స్ అగైన్ మళ్ళీ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ రెండింటికి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే వైల్లో అయితే కండిషన్ చెక్ చేసిన తర్వాత కండిషన్ ట్రూ అయితేనే బాడీని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. అదే డూ వైల్లో వచ్చేసరికి ఏంటంటే ఒకసారి బాడీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం కండిషన్ చెక్ చేస్తున్నాం. అప్పుడేంటి ఫస్ట్ టైం కండిషన్ ఫాల్స్ అయినా కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే బాడీ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే మనం ఏం గ్యారంటీ ఇవ్వచ్చు అంటే డూ వైల్లో అట్లీస్ట్ ఒకసారి మనకి బాడీ ఎగ్జిక్యూట్ అవుతుందనే గ్యారంటీ అయితే ఇవ్వచ్చు. సో వీటిపైన మీకు ఇంకా ఇప్పుడు నేను చెప్పిన డిఫరెన్స్ మీకు అర్థం కాలేదనుకోండి, ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే నెక్స్ట్ ఈ వీడియో చివరిలో మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. అప్పుడు మీకు క్లియర్గా వైల్కి డూ వైల్కి ఉన్న డిఫరెన్స్ తెలుస్తుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ డూ వైల్ని పోస్ట్ టెస్ట్ లూప్ అని ఎందుకంటామంటే ఒకసారి బాడీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కండిషన్ చెక్ చేస్తున్నాం కాబట్టి పోస్ట్ టెస్ట్ అంటాం. వైల్లో అయితే ముందే కండిషన్ చెక్ చేస్తున్నాం కాబట్టి ప్రీ టెస్ట్ అంటాం. ఇప్పుడు ఇండివిజువల్గా మనం వైల్కి డూ వైల్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. చూడండి, వైల్లో అయితే ఏంటంటే ద వైల్ లూప్ చెక్స్ ద లూప్ కండిషన్ బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ ద లూప్ బాడీ. సో లూప్ యొక్క బాడీ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ముందే మనం ఏం చేస్తున్నాం అంటే కండిషన్ చెక్ చేస్తున్నాం ఇక్కడ. సో నెక్స్ట్ చూడండి, ఇఫ్ ద కండిషన్ ఇనిషియల్లీ ఫాల్స్ ద లూప్ బాడీ విల్ నాట్ ఎగ్జిక్యూట్ ఎట్ ఆల్. సో ఇనిషియల్గా అంటే ఏంటి, ఫస్టే కండిషన్ ఫాల్స్ ఉందనుకోండి, అప్పుడు మనకి ఏంటంటే ఈ బాడీ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జిక్యూట్ అనేది అవ్వదు అనమాట. ఇట్ మీన్స్ ద లూప్ బాడీ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ 0 or more times depending on whether the condition is true initially. సో
అంటే ఏంటి? ఇది ఒక్కసారి ఎగ్జిక్యూట్ అంటే ఐ మీన్ ఇది చాలా సార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలా? లేకపోతే 0 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలని దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే, ఈ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇనీషియల్‌గా కండిషన్ ఫాల్స్ అనుకోండి, ఈ లూప్ అనేది 0 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే అసలు ఎగ్జిక్యూట్ అవ్వదనమాట. అర్థమవుతుందా? సో, బేస్డ్ ఆన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? కండిషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అదే డూ వైల్ వచ్చేసరికి ఏమవుతుందంటే, డూ వైల్ లూప్ ఎగ్జిక్యూట్స్ ద లూప్ బాడీ ఫస్ట్ అండ్ దెన్ చెక్స్ ద లూప్ కండిషన్. అంటే ఫస్ట్ బాడీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత లూప్ కండిషన్ చెక్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? ఇనీషియల్‌గా మనకి దిస్ గ్యారంటీస్ దట్ ద లూప్ బాడీ విల్ ఎగ్జిక్యూటెడ్ అట్‌లీస్ట్ వన్స్ రిగార్డ్‌లెస్ ఆఫ్ వెదర్ ద కండిషన్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే, ఇక్కడ మనం గ్యారంటీ ఇవ్వచ్చు. ఏమని గ్యారంటీ ఇవ్వచ్చు అంటే, లూప్ యొక్క బాడీ అనేది అట్‌లీస్ట్ ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుందని గ్యారంటీ ఇవ్వచ్చు. ఎందుకంటే ఇనీషియల్‌గా కండిషన్ ఫాల్స్ అయినా కూడా ఈ కండిషన్ చెకింగ్ కంటే ముందే మనం బాడీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కాబట్టి అట్‌లీస్ట్ ఒకసారి మనకి ఈ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుందనే గ్యారంటీ అయితే మనం ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. సో, ఇది ఏంటంటే మేజర్ డిఫరెన్స్ అనమాట. చూడండి. ఆఫ్టర్ ద ఫస్ట్ ఇటరేషన్ ఇట్ చెక్స్ ద కండిషన్. ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ ఇట్ కంటిన్యూస్ టు ఎగ్జిక్యూట్ ద లూప్ బాడీ రిపీటింగ్ దిస్ ప్రాసెస్ అంటిల్ ద కండిషన్ బికమ్స్ ఫాల్స్. చూడండి. ఆఫ్టర్ ఫస్ట్ ఇటరేషన్ ఒకసారి బాడీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇట్ చెక్స్ ద కండిషన్. దాని తర్వాత కండిషన్ చెక్ చేస్తాం. ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ, కండిషన్ ట్రూ అయిందనుకోండి, ఇట్ కమ్స్ చూడండి ఇట్ కంటిన్యూస్ టు ఎగ్జిక్యూట్ ద లూప్ బాడీ. కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ లూప్ బాడీని ఎగ్జిక్యూట్ చేస్తాం. రిపీటింగ్ దిస్ ప్రాసెస్ అంటిల్ ద కండిషన్ బికమ్స్ ఫాల్స్. సో, ఇది రిపీటెడ్ జరుగుతూనే ఉంటుంది. ఎప్పటిదాకా అంటే కండిషన్ ఫాల్స్ అయిందో జరుగుతూనే ఉంటుంది. సో, నార్మల్‌గా మనం ప్రోగ్రామింగ్‌లో ఏం చేస్తామంటే, మనం వైల్ లూప్‌ని ఎక్కువ యూజ్ చేస్తాము. డూ వైల్‌ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే, కొన్ని మెనూ డ్రివెన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అప్పుడు మాత్రం మనం ఏం చేస్తామంటే డూ వైల్‌ని అయితే యూజ్ చేస్తాం. సో, ఇది మనకి థియరిటికల్‌గా మనకి వైల్‌కి, డూ వైల్‌కి కూడా డిఫరెన్స్. ఒకసారి ఒక చిన్న ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి, అసలు వైల్‌కి, డూ వైల్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటో ఒకసారి మనం చెక్ చేద్దాం. చూడండి స్క్రీన్ పైన మీకు 2 ప్రోగ్రామ్స్ కనిపిస్తూ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్‌లోన మనకి ప్రోగ్రామ్ వైల్‌ని యూజ్ చేసి రాసాము. రైట్ సైడ్‌లో ప్రోగ్రామ్ ఏమో డూ వైల్‌ని యూజ్ చేసి రాసాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ 2 ప్రోగ్రామ్స్ యొక్క ఎయిమ్ ఒకటే. ఏంటంటే 1-5 నంబర్స్‌ని ప్రింట్ చేయటమే. చూడండి ఇక్కడ వైల్ లూప్ యూజ్ చేసాం మనం లెఫ్ట్ సైడ్‌లో. రైట్ సైడ్‌లో వచ్చేసి మనం ఏం చేసామంటే డూ వైల్‌ని యూజ్ చేసాం. సో, ఇనీషియల్‌గా ఫస్ట్ నేను ఈ ప్రోగ్రామ్స్ ఒకసారి నేను రన్ చేస్తాను. సో, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ఇక్కడ. లెఫ్ట్ సైడ్‌లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. మీరు అవుట్‌పుట్ అబ్జర్వ్ చేయండి. మనకి 1-5 నంబర్స్ ప్రింట్ అవుతాయి. చూడండి మనకి 1-5 నంబర్స్ ప్రింట్ అయిపోయినాయి. ఇప్పుడు రైట్ సైడ్‌లో ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. మీరు అబ్జర్వ్ చేయండి మనకి బాటమ్‌లో 1-5 నంబర్స్ ప్రింట్ అవుతాయి. అగైన్ మనకి 1-5 నంబర్స్ ప్రింట్ అయినాయి. సో, ఇనీషియల్‌గా 2 ప్రోగ్రామ్స్ మనకి ఒకే రకంగా వర్క్ అవుతున్నాయి. సో, మేజర్ డిఫరెన్స్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసాంగా ఏంటది? ఇనీషియల్ కండిషన్ ఫాల్స్ అయితే అప్పుడు ఏమవుతుందంటే డూ వైల్‌లో బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే వైల్‌లో వచ్చేసరికి ఏంటంటే ఇనీషియల్ కండిషన్ ఫాల్స్ అయితే మనకి ఆ వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో, ఇనీషియల్ కండిషన్ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ టైమ్ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, ఫస్ట్ టైమే కండిషన్ ఫాల్స్ అయితే వైల్ లూప్‌లో ఎటువంటి బాడీ ఎగ్జిక్యూట్ అవ్వదు. అదే డూ వైల్‌లో అయితే ఫస్ట్ టైమ్ కండిషన్ ఫాల్స్ అయినా కూడా కండిషన్ చెకింగ్ కంటే ముందే మనం బాడీని ఎగ్జిక్యూట్ చేస్తాం కాబట్టి అట్‌లీస్ట్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. కావాలంటే చూడండి ఇక్కడ నేను చూపిస్తా ఇప్పుడు. సో, ఈ కండిషన్ ఫాల్స్ అవ్వాలంటే ఏంటి? మనం ఇక్కడ కండిషన్ ఏం రాసాం? i <= 5 అని రాసాం. అంటే దీని మీనింగ్ ఏంటి? i వాల్యూ అనేది ఎప్పుడూ <= 5 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ i వాల్యూ 6 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇనీషియల్‌గా i వాల్యూ ఎంత ఇచ్చాను? నేను 1 అని ఇచ్చా కదా! ఇప్పుడు ఏం చేస్తున్నాను 6 ఇచ్చా. అప్పుడు కండిషన్ ఏమవుతుంది? 6 <= 5 అవుతుంది. కండిషన్ ఫాల్స్ కదా! కండిషన్ ఫాల్స్ కాబట్టి మనకేంటంటే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అంటే లూప్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో, మనకు అవుట్‌పుట్ ఏమీ రాదు. కావాలంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో, ఇప్పుడు నేను సేవ్ చేసిన ప్రోగ్రామ్‌ని లెఫ్ట్‌లో ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నా. చూడండి మనకి అవుట్‌పుట్ ఏమీ రాదు. చూడండి అవుట్‌పుట్ మనకి ఏమీ రాలేదు. సో, సేమ్ సిమిలర్‌గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కూడా సేమ్ కండిషనే. i <= 5 అంటే i వాల్యూ ఎప్పుడు 5 కంటే తక్కువే ఉండాలి. ఇప్పుడు i వాల్యూ ఇనీషియల్‌గా 1 ఉంది కదా! ఈ 1 తీసేసి ఏం చేశాను 6 ఇచ్చాను నేను. అప్పుడు ఏమవుతుంది నాకు? కండిషన్ అయితే ఫాల్స్ అవుతుంది ఖచ్చితంగా. కానీ కండిషన్ చెకింగ్ కంటే ముందే మనకి బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి నాకేమొస్తుందంటే వాల్యూ నాకు అంటే 6 అనేది ప్రింట్ అవుతుంది. కావాలంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో, నెక్స్ట్ ఇప్పుడు రైట్ సైడ్‌లో ఉన్న ప్రోగ్రామ్‌ని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో, ఎగ్జిక్యూట్ చేయగానే మనకు అవుట్‌పుట్‌లో ఏమొస్తుందంటే 6 అనేది ప్రింట్ అవుతుంది చూడండి ఇక్కడ. సో, వాల్యూ 6 అనేది మనకు ప్రింట్ అయింది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఇనీషియల్ కండిషన్ ఫాల్స్ అయినా కూడా మనకి డూ వైల్‌లో బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే మనకి వైల్‌లో అయితే ఇనీషియల్ కండిషన్ ఫాల్స్ అయితే మనకి బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇదే మేజర్ డిఫరెన్స్ అనమాట. సో, దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఇక్కడ కండిషన్ ట్రూ అయినా, ఫాల్స్ అయినా కూడా డూ వైల్‌లో
అట్లీస్ట్ ఒకసారి మన బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే వైల్‌లో అయితే కండిషన్ ఫాల్స్ అయితే మనకి అసలు బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదనమాట. ఇది మేజర్ డిఫరెన్స్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వైల్‌లో ఫస్ట్ స్టార్టింగ్‌లోనే కండిషన్ చెక్ చేస్తున్నాం కాబట్టి ఐ వాల్యూ 6 అయినప్పుడు కండిషన్ ఫాల్స్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి మనకి ఏమవుతుందంటే ఈ బాడీ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఈ బాడీ ఎగ్జిక్యూట్ అవ్వదు కాబట్టి మనకి అవుట్‌పుట్ రాదు. అదే డూ వైల్‌లో అయితే మీరు అబ్జర్వ్ చేయండి, మనకి కండిషన్ అనేది బాటమ్‌లో చెక్ చేస్తున్నాం. దీనికంటే ముందే మనం ఏం చేస్తున్నాం, బాడీని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. కాబట్టి ఇనిషియల్‌గా ఐలో ఎంత వాల్యూ ఉంది, 6 అనే వాల్యూ ఉంది కాబట్టి మనకి 6 అనే వాల్యూ ప్రింట్ అయిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, ఐ వాల్యూ మనకి 7 అవుతుంది. దాని తర్వాత కండిషన్ చెక్ చేస్తాం కాబట్టి కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి లూప్ అనేది ఆగిపోతుంది. సో ఇది మేజర్ డిఫరెన్స్ అనమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేసుకోండి. థాంక్స్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.